మోడీ సార్ చూడండి మా కొట్టం. అమిత్ షా సార్ చూడండి మా ఝోపిడి. గడ్కరీ సాబ్ చూడండి బీద డ్రైవర్ గుడిసె ఎలాగుందో. మళ్ళీ మోడీ సార్ చూస్తున్నారా, బాగా చూడండి బీద డ్రైవర్ల ఇండ్లు ఏ విధంగా ఉన్నాయి, బీద ప్రజల ఇండ్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలాగా బతుకుతున్నారు బీద ప్రజలందరని కళ్ళు తెరిచి బాగా చూడండి. మీరు ఏదైతే చట్టం తీసుకొని వచ్చారో డ్రైవర్ల మీద, డ్రైవర్లను అణిచివేయాలనే ఒక ఉద్దేశంతో ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదానికి గురైన వాళ్ళని ఆసుపత్రికి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి కానీ వెళ్ళలేని పక్షాన 10 ఏళ్ళు జైలు శిక్ష లేకపోతే 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయల జరిమానాని నల్ల చట్టం తీసుకొని వచ్చారు. మళ్ళీ ఈ బీద డ్రైవర్, ఇటువంటి ఇళ్లలో ఉండే డ్రైవరు 5 లక్షలు 7 లక్షలు జరిమానా కట్టగలడా? అలాగే దాంతోపాటు ఒక 10 ఏళ్ళు జైలుకి పోతే ఒక డ్రైవరు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంట్లో భార్య కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, 10 ఏళ్ల పాటు ఏం తింటారు, ఏం తాగుతారు, ఎలాగ బతుకుతారు? ఒక్కసారైనా మీరు ఆలోచించారా? డ్రైవర్ గురించి, డ్రైవర్ బతుకుల గురించి ఆలోచించారా? ఏదో పెన్ను ఉంది కదా, ఏదో నోరు ఉంది కదా, మేమేం మాట్లాడినా చెల్లుతుంది, మేమేం చేసినా అడిగే వాళ్ళు లేరనే మీకు అంతా ఇది? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ రాజకీయ నాయకులకి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా తెలియజేయడం ఒకటే, ఏదైతే మీరు నల్ల చట్టం తెచ్చారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయలేని పక్షాన మేము సౌత్ ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఉంటాను. ఇలాగా భారతదేశంలో ఉండే డ్రైవర్లంతా కూడా ఎన్నో సంఘాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గల్లీ కాదు, ఢిల్లీ నుంచి మా పోరాటం చేసేకి వస్తూ ఉన్నాం. మళ్ళీ అంత లోపల మీరు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని డ్రైవర్లకి అనుకూలమైన చట్టాలు తీసుకురావాలి. గతంలో డ్రైవర్ సంఘాలు ఎన్నెన్నో డిమాండ్స్ మీ ముందర పెట్టాం. అది కూడా రిక్వెస్ట్గా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా శాంతియుతంగా మీకు అడిగాం. మళ్ళీ మీరు ఏదైతే 10 ఏళ్ళు జైలు శిక్ష, వాళ్ళని ఆసుపత్రికి పోలీస్ స్టేషన్ తీసుకుపోకుంటే అంటున్నారు కదా, మళ్ళీ ఇలాగే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్లని కొట్టి చంపేశారు. దాని మీద చట్టం తీసుకురామన్నాం. దాని మీద ఎటువంటి చట్టాలన్నా తెచ్చారా? ఇంతవరకు తేలేదు. మళ్ళీ డ్రైవర్ని అక్కడ కొడితే, డ్రైవర్ని ఎవరన్నా చంపేస్తే ఎవరు దానికి బాధ్యులు? మీరా, మీ ప్రభుత్వమా, మీ రాజకీయ నాయకులా? చెప్పండి. మీరైతే ఈ బిల్ తెస్తున్నారు కదా, డ్రైవర్ చనిపోతే దానికి ఎవరు బాధ్యులు? దాని మీద ఏం చట్టాలు తెచ్చారు? అలాగే మీరు అధికారంలోకి రాకముందు ప్రతి బీదవానికి, బీద డ్రైవర్కి సొంత ఇల్లు, సొంత పని అని చెప్పి అధికారంలో వచ్చారు కదా. మేము కూడా మీ మాటలు నమ్మి మిమ్మల్ని ఓటేసి గెలిపించి ఈరోజు గద్దెనెక్కించాం. గద్దెనెక్కించినందుకు మీరు మాకు ఇచ్చే కానుక ఏంటంటే 10 ఏళ్ళు జైలు శిక్ష. అందుకైనా మిమ్మల్ని ఓటేసి గెలిపించినది, అందుకైనా మిమ్మల్ని ఎంచుకునేది. మమ్మల్ని 10 ఏళ్ళు జైల్లో పెట్టేగా మిమ్మల్ని ఎంచుకునేది. మేము 5 లక్షలు 7 లక్షలు కట్టేంత స్తోమత ఉందా? అందుకైనా మిమ్మల్ని ఓటేసి గెలిపించుకునేది. ఆలోచించండి. మళ్ళీ మీ మీద ఎటువంటి కేసులు పెట్టాలి, మీ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయాలి? మళ్ళీ ఇన్ని మాటలు చెప్పి మీరు గద్దెనెక్కారు కదా, అన్ని అబద్ధాల మాటలు. ప్రతి బీదోనికి సొంతం ఇల్లు, ప్రతి బీదోనికి సొంతం పని ఉంటుందని చెప్పారు కదా. మళ్ళీ ఒక బీదోనికన్నా సొంతం ఇల్లు కట్టించగలిగారా? ఒక బీదోడికి ఎవరికైనా సొంతం ఏదైనా పని ఇప్పించగలిగారా? లేదే మేము డ్రైవర్లం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎవరి మీద ఆధారపడకుండా మా కష్టం మేము పడుతూ తినగా వచ్చిన కష్టంతో బతుకుతున్నాం. మళ్ళీ అటువంటి డ్రైవర్ల మీద మీరు ఉక్కు పాదంతో అణిచేయాలని ఈ నల్ల చట్టం తెచ్చి డ్రైవర్ల కడుపు కొట్టేకి మీరు సిద్ధపడ్డారంటే మిమ్మల్ని అయితే ఊకే వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మరి ఇప్పుడు
ఈ వీడియో ముఖాంతరం మరొక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మీరు ఏదైతే నల్ల చట్టం తీసుకొని వచ్చారో ఆ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయలేని పక్షాన మేము గల్లీ వదిలి ఢిల్లీకి వస్తాం. ఎలాగైతే మా రైతు అన్నలు, రైతు సంఘాలు ఢిల్లీని ఎలాగైతే దిగ్బంధనం చేసిండ్రో అదే విధంగా ప్రతి గల్లీ నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి మా డ్రైవర్ అన్నలు అక్కడికి వస్తారు. గల్లీ సాక్షిగా కాదు, ఢిల్లీ సాక్షిగా మా హక్కు అడిగే అక్కడికి వస్తాం. ఖచ్చితంగా మా సత్తా ఏంటో అక్కడ చూపిస్తాం. ఇప్పటివరకు రిక్వెస్ట్ చేశాం, ఇకపై రిక్వెస్ట్ చేయం. పోరాడే సాధించుకుంటాం. అడిగి తీసుకోం, లాక్కొని తీసుకుంటాం మా హక్కుని. ఎంతో మర్యాదగా, ఎంతో గౌరవంగా రిక్వెస్ట్ చేసుకుంటూ మా హక్కులు మేము అడుగుతూ ఉంటే ఏ ఒక్కటైనా మీరు పాస్ చేశారా? డ్రైవర్ బోర్డు అడిగాం, ఇచ్చారా? లేదు. ఎన్నో సేవలు అందిస్తున్నాడు డ్రైవర్. అటువంటి డ్రైవర్ సేవల్ని గుర్తించి అతనికంటూ ఒక రోజు ఇవ్వండి, డ్రైవర్స్ డే అన్నాం. అది ఇచ్చారా? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంతో ఆదాయం తెస్తున్నాం, మళ్ళీ అటువంటి డ్రైవర్ని గుర్తించి ఒక రోజు ఇవ్వమన్నాం. ఇచ్చారా? అలాగే వయసు మలిగిన డ్రైవర్లకి పెన్షన్ మంజూరు చేయమన్నాం. అది చేశారా? అది చేయలేదు. అలాగే ఎంతో సేవలు చేసే డ్రైవర్లకి ఈ ప్రైవేటు సంస్థల ద్వారా, ట్రాన్స్పోర్ట్ల ద్వారా, ట్రావెల్స్ల ద్వారా డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ యాప్ ఒక విధానం తీసుకురండి, దాని ద్వారా బుకింగ్లు వస్తాయి, దాని ద్వారా అతన్ని కిరాయిలకు వెళ్తారు, దాని ద్వారా లోడ్లకు వెళ్తారు, కమిషన్ల ద్వారా అతనికి ఊరట లభిస్తుందని చెప్తే దాని మీద ఏమైనా చట్టాలు తెచ్చారా? ఏం తేలేదు. కానీ ఇటువంటి దుర్మార్గమైన చట్టాలు తీసుకొని వచ్చి డ్రైవర్లను అణిచేయాలనుకుంటున్నాను. మళ్ళీ బీద డ్రైవర్ చూడండి, ఇటువంటి ఇళ్లలో ఉండి, చిన్న చిన్న ఇండ్లు, మీ బాత్రూమ్ అంతా కూడా మా ఇండ్లు ఉండవు. ఇటువంటి బీద డ్రైవరు మీకు 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు జరిమానా కట్టేంత స్తోమత ఉంటుందా డ్రైవర్కి? ఈ వయసులో నాలాంటి వయసు కలిగిన డ్రైవర్ ప్రమాదం చేసి 10 ఏళ్ళు జైలుకి పోతే ఆ కుటుంబంలో భార్య పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మళ్ళీ నేను పోయిన వాడిని తిరిగి ప్రాణాలతో వస్తానా? ఈ వయసులో పోయిన 10 ఏళ్ళ లోపల ఉంటే వస్తానా? వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా ఉంటారా? అందరు పస్తు సావాల్సిందే. మళ్ళీ దీని గురించి ఆలోచించండి. డ్రైవర్ అన్నలారా, వీళ్ళని నమ్మి ఓటేసి గెలిపించి గద్దెనెక్కించిన పాపానికి ఈరోజు మనని నిలువన ముంచాలని ఈ నల్ల చట్టం తీసుకొని వచ్చారు. ఈ చట్టానికి ప్రతి ఒక్క డ్రైవరు ఈ చట్టానికి ప్రతి ఒక్క డ్రైవరు అడ్డుకోవాల్సిందే. అడ్డుకోలేని పక్షాన మనమందరం తెలుసో తెలియకో ఏదో ఒక ప్రమాదం చేశామంటే 10 ఏళ్ళు జైలుకి పోవాలి, లేని పక్షాన 5 లక్షల రూపాయలు జుర్మానా కట్టాలి. 5-7 అనే డిసైడ్ చేస్తున్నారు. మళ్ళీ అంత డబ్బులు మనం కట్టలేం. కనుక భారతదేశంలో ఉండే డ్రైవర్లకంతా ఈ వీడియో ముఖాంతరం తెలియజేయడం ఏమంటే, ఈ 3వ తారీఖు ఢిల్లీ నందు ఈ బీజేపీ ప్రభుత్వ రాజకీయ నాయకులు కలిసి అన్ని భారతదేశంలో ఉండే యూనియన్లన్నీ కూడా అక్కడికి వెళ్ళి లెటర్ రూపంలో ఈ బిల్లుని క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేస్తాం, సమయం ఇస్తాం. అంత లోపల వాళ్ళకిన బిల్లుకి రద్దు చేయకుండా, క్యాన్సిల్ చేయకుండా ఇలాగే వాళ్ళకిన మనతో ఊకే నక్కుంటూ నటించినారంటే ఈసారి ఊకే వదిలే పరిస్థితి లేదు. కనుక 3వ తారీఖు వరకు అందరూ వేచి ఉండండి, ఎవరు తొందరపడొద్దండి. 3వ తారీఖు తర్వాత మేము చెప్తాం. అప్పుడు ప్రతి ఒక్క డ్రైవరు మీ ప్రాంతాలని వదిలి అందరు ఢిల్లీ ప్రాంతానికి రావాలని, మనమేంటో, మన సత్తా ఏంటో, మన పవర్ ఏంటో ఈ ఢిల్లీ ప్రభుత్వానికి చూపెడదాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొచ్చి మనం ఇంతవరకు ఏవైతే డిమాండ్లు అడిగామో ఆ డిమాండ్లు కూడా దీని కారణంగానే కూడా అది కూడా పూర్తి చేసుకుందాం. మిత్రులారా, ప్రతి ఒక్కరు ఈ వీడియో బీద డ్రైవర్ ఇండ్ల గురించి, బీద డ్రైవర్ బతుకుల గురించి, అలాగే ఈ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టం గురించి తెలియచేయాలని ఈ లైవ్ ముందుకు వచ్చాను. మళ్ళీ ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఈ వీడియోని లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుల దగ్గరికి బీద డ్రైవర్ల సమస్య ప్రజల దగ్గరికి తెలపాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఆంధ్రప్రదేశ్లో కర్నూలు టౌన్లో ఉంటాను. నేను ఒక డ్రైవర్ని, అలాగే డ్రైవర్ సంఘటానికి అంటే డ్రైవర్ యూనియన్కి లీడర్ని, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అందరికీ మరోసారి నమస్తే, అస్సలాము అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.